హైదరాబాద్ లో మూసీ వరద పరిస్థితిపై రేవంత్ రెడ్డి సమీక్షించారు. తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూసీ లోతట్టు ప్రాంతాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ఫోకస్ చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వరద బాధితులకు పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద పరిస్థితిపై సీఎం సమీక్షించారు. ఎంజీబీఎస్ కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని ఆదేశించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. బతుకమ్మ దసరా పండుగల వేళ వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ తగిన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జేహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎంజీబీఎస్ బస్ స్టాప్ ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఈ మూసీ నదికి సంబంధించి అప్డేట్స్. ఎస్, మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా కూడా మూసీ పర్యాటక ప్రాంత ప్రజలని అయితే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మొత్తం టోటల్గా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు, బిల్డింగ్ల పైననే నిలబడేసి మొత్తం టోటల్గా కూడా అయితే అధికారుల కోసం, సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోటల్గా కూడా చూసుకుంటే అయితే తీవ్రంగా ఈ ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోటల్గా చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ అధికారులు ఎక్కడికక్కడ మొత్తం టోటల్గా కూడా అయితే పర్యవేక్షిస్తున్నారు. అధికారులు ఇప్పుడే కాసేపటి క్రితమే కమిషనర్ కూడా రావడం జరిగింది. కమిషనర్ అయితే మొత్తం టోటల్గా మొత్తం టోటల్గా చూసుకోవచ్చు, అధికారులు కూడా ఒకరొకరుగా మొత్తం టోటల్గా అధికారులు అయితే ఈ మొత్తం టోటల్గా పరిశీలిస్తున్నారు. మొత్తం చూసుకోవచ్చు మనం. అయితే ఈ యొక్క ప్రాంతం మొత్తం టోటల్గా కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేసేసి అధికారులు ఎక్కడ చూసినా కానీ ఆ జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. మొత్తం టోటల్గా చూసుకోవచ్చు, కమిషనర్ ఆదేశాల మేరకు మొత్తం టోటల్గా పరిస్థితిని మొత్తం చక్కబెట్టేందుకు అయితే మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా అయితే మొత్తం టోటల్గా చేస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే అమ్మ చెప్పండి. పోయింది సార్, అంతా మునిగిపోయింది సార్. మాది సామాను మునిగిపోయింది, పూరా సామాన్ ఏం లేదు. కట్టబట్ట మీద ఉన్నాం. ఏమంటున్నారు అధికారులు? వచ్చిండ్రా? ఇక్కడ వచ్చిండ్రు కానీ అన్ని బట్టలు కట్టిన బట్ట మీద ఉన్నాం మేము. అన్నం పెట్టి నైట్ పెట్టిండ్రు సార్. ఎక్కడ ఉంటున్నారమ్మా? ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నాము సార్. ఈ స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే మొత్తం ఇంట్లో ఏంటి నీళ్ళు వచ్చాయి? వచ్చింది, అట్లా ఇడిచిపెట్టి కట్టి బట్టి మీద వెళ్ళిపోయినాం మేము సార్. ఇది పరిస్థితి మొత్తం టోటల్గా కూడా అయితే మొత్తం టోటల్గా కూడా ఘోరంగా ఉంది పరిస్థితి అంటూ కూడా చెప్తున్నారు. చెప్పండి. బియ్యం 50 కిలో బియ్యం తెచ్చి పోయింది మొత్తం. బియ్యం ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి? ఇంట్లో వచ్చినా లేదు. ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? ఎక్కడ ఉండాలి మేము, ఎక్కడ ఉండాలి చెప్పు. ఇది పరిస్థితి చూసుకుంటే చాలా తీవ్రంగా ఉందంటూ కూడా చెప్తున్నారు స్థానికులు. మొత్తం టోటల్గా కూడా అయితే చూసుకోవచ్చు పరిస్థితిని ఈ అధికారులు మొత్తం టోటల్గా కూడా వీక్షిస్తున్నారు. వీక్షించిన క్రమం లోపల మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని కూడా ఇటు సైడ్ రావద్దు అంటూ కూడా చెప్తున్నారు. అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. చూసుకోవచ్చు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కొంతమంది అయితే అక్కడ కాలనీల నుంచి బయటికి రాని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కాలనీల నుండి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా అయితే అక్కడే ఉన్నారు. వాళ్ళనందరినీ కూడా బోట్ల సాయంతో బయటికి తెచ్చేందుకు, పునరావాస కేంద్రానికి తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద వరద 20 సంవత్సరాల కింద వచ్చినటువంటి వరద, ఇంత భారీగా వరద రావడానికి మెయిన్గా కారణం చూసుకుంటే అయితే రిటర్నింగ్ వాల్ లేకపోవడమే ప్రధాన మొత్తం టోటల్గా అంటున్న. అయితే మొత్తం టోటల్గా చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కానీ ఇండ్ల నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కనబడుతున్నారు. అయితే వాళ్ళ పరిస్థితి కూడా అయితే దీనంగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అమ్మ చెప్పండి, అధికారులు ఏమైనా వచ్చారా? ఏంది? ఎక్కడ? ఇక్కడ ఏం రాలేదండి. ఇంకా నేను ఎప్పుడే వచ్చిన అయితే చూసుకోవచ్చు, మొత్తం టోటల్గా కూడా ఇక్కడ నుంచి అందరినీ కూడా అధికారులు మొత్తం అందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ఎవరు కూడా అయితే పెరుగుతుంది, గంటకు మొత్తం మూసినది పెరుగుతూ ఉంది. కాబట్టి మొత్తం టోటల్గా కూడా చూసుకుంటావచ్చు. మనతో పాటు బ్రదర్ చెప్పండి, అయితే ఎప్పుడైనా కానీ ఇంత పెద్దగా వరద వచ్చిందా? మొత్తం అధికారులు ఏ విధంగా సాయం చేస్తున్నారు? ముందుగా ఐ న్యూస్ వారికి శుభోదయం.
గత 30 సంవత్సరంలో ఇంత పెద్ద వరద రావడం ఫస్ట్ టైం. కానీ వరద వచ్చింది కానీ ఇంత పెద్దగా రాలేదు. ఇంతకుముందు వరద వచ్చింది కానీ ఇంత పెద్ద ఈసారి 2020 సంవత్సరంలో ఇది మొదటిసారి ఇంత పెద్ద వరద రావడం. మూసీ నది వరద ఇంత పెద్ద రావడం వల్ల 3-4 బస్సులు చిన్న చిన్న కుటుంబాలు ఉండే బస్సులు మునిగిపోయినాయి. ఇప్పుడు మన అంబేద్కర్ నగర్ కావచ్చు, న్యూ దుర్గా నగర్ కావచ్చు, అటు చూస్తే ముసరంబాగు మెయిన్ రోడ్ మీద ఉన్న వెహికల్స్ కానీ అవన్నీ మునిగిపోయినాయండి. ఇప్పుడు ఈ మూసీ బ్రిడ్జు స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. మూసీ బ్రిడ్జ్ వల్ల అంబర్పేటలో ఉన్న స్థానికులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము అలికేప్ నుంచి దిల్సుఖ్నగర్కి వెళ్ళనీకే అటు మేము గోల్నగర్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఉండే స్థానికులకు ఇది మాకు ఒక వే ఉండే. ఇప్పుడు మా స్కూల్ పిల్లలకు కానీ, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ, జాబ్కి వెళ్ళే వాళ్ళకి కానీ మాకు 3 కిలోమీటర్స్ లాంగ్ అవుతుంది. ఈ స్టేట్ గవర్నమెంట్ దయచేసి ఇప్పుడు హైదరాబాద్ బతుకమ్మకుంట ఎట్లా డెవలప్ చేసిరో మా మూసీనది బ్రిడ్జ్ కూడా ఒక 3-4 నెలల్లో దీనికి మాకు రీఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పరిస్థితి అది. అయితే ఈ యొక్క బ్రిడ్జ్ లేకపోవడం వలన ఇక్కడ కాలనీవాసులను అందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఎవరిని కూడా ఇక్కడ రానియకుండా మొత్తంగా కూడా పోలీసు వాళ్ళు మొత్తంగా అయితే భారీ కాపలా కూడా కాస్తున్నారు. చూసుకోవచ్చు ఈ అంబేద్కర్ నగర్ ఏదైతే ఉందో ఈ అంబేద్కర్ నగర్ చూసుకోవచ్చు ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మూసీ నది చూసుకోవచ్చు. గంటకి ఇంకా పెరుగుతూ వస్తుంది. మనము కాసేపటి క్రితమే అక్కడి నుండి మనం టోల్గా ఇక్కడి నుంచి మనం కవరేజ్ చేశాము. ఆ ప్రాంతం మొత్తం టోల్గా కూడా మునిగిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాలనీ ఏదైతే కాలనీ ఉందో అయితే నీట మునిగినటువంటి కాలనీ చూపిస్తాను. కాలనీలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కాలనీ వాసులు కూడా బిక్కుమట్టు ఉన్నారు, పైన ఉన్నారు. వాళ్ళు అయితే సహాయం కోసం అయితే మొత్తంగా ఎదురు చూస్తున్నారు. ఆ కాలనీ వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. కాలనీ వాసులు కూడా అయితే మొత్తం మోకాల లోతు నీళ్ళే కాదు, నడుముల వరకు కూడా నీళ్ళు ఉంది. వాళ్ళు బయటకు వచ్చే ఆస్కారమే లేదు. అధికారులు కూడా బోట్లను తెప్పించే ఏర్పాటు చేస్తామంటున్నారు కానీ ఇంతవరకు ఎలాంటి సాయం లేదు. రాత్రంతా కరెంట్ లేకుండా చీకట్లోనే అవస్థలు పడుతున్నామంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. అందరు ఇళ్ల నుండి బయటకు వచ్చేసి మొత్తంగా కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. 200 మంది ఇప్పటికే 200 మంది అయితే మొత్తంగా కూడా వెళ్ళడం జరిగింది. 200 మంది పునరావాస కేంద్రానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇంకా చూసుకోవచ్చు కాలనీలు ఏ విధంగా ఉన్నాయో. నీట మునిగినటువంటి కాలనీలో మనం చూసాం. అయితే చూసుకోవచ్చు ఎవరు కూడా బయటికి వెళ్ళలేని స్థితి. బిల్డింగ్ల నుండి చూసుకోవచ్చు అందరూ కూడా పైన బిల్డింగ్ల పైన ఉండి అయితే ఈ యొక్క సాయం కోసం మొత్తం టోల్గా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు నీట మునిగినటువంటి కాలనీలు. ఎవరిని కూడా ఇక్కడ నుండి హైడ్రా అధికారులు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఇప్పటి వరకు ఇక్కడ రాలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. చూడొచ్చు కాలనీలో ఎంతవరకు నీరు ఉందో చూసుకోవచ్చు. మనం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా వాళ్ళ యొక్క కష్టాలను మొత్తం టోల్గా కూడా అయితే చూపించే ప్రయత్నం కూడా చేస్తుంది. చూసుకోవచ్చు అందరూ కూడా ఎక్కడ కూడా సహాయం కోసం అందరూ కూడా బిల్డింగ్ల పైనే ఉండి అయితే సాయం కోసం అయితే అధికారుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూసుకోవచ్చు. కింద కూడా ఎవరు లేని పరిస్థితి. అయితే అయితే చూసుకోవచ్చు ఇక్కడ మోకాల వరకు నీళ్ళు ఇంకా ఎక్కువ కూడా అయితే ఈ యొక్క కాలనీలో బోట్ల సాయంతో తీయాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే అందరూ కూడా పైన ఎవరు కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. చూసుకోవచ్చు ఎంత లోతు చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క కాలనీ ఏదైతే నీట మునిగినటువంటి కాలనీలో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా కూడా ఇప్పటికే ఇంత భారీ ఎత్తున వరద నీరు చేరింది. ఆ యొక్క వీలైతే మొత్తం చూసుకుంటున్నాం. ఆయన పోతున్నాడు. ఇప్పటికే నడుముల లోతు నీళ్ళు ఉంది. మొత్తం టోల్గా కూడా వరద పెరుగుతూ పోతుంది. అయితే పైన చూసుకోవచ్చు. అమ్మ ఎవరైనా వచ్చారా? అధికారులు కానీ ఎవరైనా వచ్చారా? ఎవరు రాలే. మరి ఎస్ చాలా చూసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఇళ్ళ నుండి బయటకు వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు. అధికారులు ఎవరైనా వచ్చారమ్మా? कोई तो भी आए माँ? कोई भी नहीं आए. फिर यहाँ से चले जाओ बोल के क्या तो भी बोले क्या? ఓకే అంటే అధికారులు వచ్చారు కానీ చెప్పడం వరకే ఉంది. సహాయక చర్యలు కూడా ఏం లేవంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు మనం మొత్తం అయితే చూసుకోవచ్చు ఆయన ఎంతవరకు మునిగిపోయాడో చూసుకోవచ్చు. మొత్తంలో కారు మొత్తం మునిగిపోయింది. ఆయన మొత్తం నడుముల వరకు ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉంది. నేను ఇంకా కాస్త దగ్గరలోనే ఉన్నాను. అయితే చూసుకోవచ్చు స్థానికులు కూడా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్న
ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. భారీ ఎత్తున ఇళ్ల నుండి మొత్తం కాలనీల నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చేసి సహాయం కొరకు అయితే మొత్తం టోటల్గా ఎదురు చూస్తున్నాం. ఆ దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఇళ్లలోకి చేరినటువంటి నీళ్ళను కూడా చూసుకోవచ్చు. ఆ ఇండ్లన్నీ కూడా మునిగిపోయాయి. అందరూ కూడా ఇక్కడ నుండి చూసుకోవచ్చు. ఇండ్లన్నీ కూడా పైననే ఉండవలసిన పరిస్థితి. కింద ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే కాలనీ వాసులు కూడా తీవ్రంగా ఇబ్బంది ఉన్నారు. వాళ్ళని తరలించి కాలనీ వాసులను మొత్తం కూడా ఇక్కడ నుంచి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే బోట్ల సాయంతోనే వాళ్ళని తీసుకొని రావాలి. చూసుకోవచ్చు ఆ ఇండ్ల పరిస్థితి చూసుకోవచ్చు. అయితే గంటకు మొత్తం టోల్గా పెరుగుతూ వస్తుంది. మూసిన మొత్తం ఎస్ అయితే చూసుకోవచ్చు ఎగువన కురుస్తున్నటువంటి యొక్క భారీ వర్షానికి ఏదైతే ఉందో ఇటు జంట జలాశయాలు అయినటువంటి అయితే హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ గేట్లను ఎత్తడం జరిగింది. హిమాయత్ సాగర్ గేట్లను కూడా ఎత్తడం జరిగింది. కాబట్టి ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క భారీ వర్షాలకు అయితే ఇక మూసీ నదికి వరద ఉధృతి పెరిగింది. చూసుకోవచ్చు. అయితే ఏజ్డ్ పర్సన్స్ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే నిత్యావసర వస్తువులు కొనడానికి కూడా చూడొచ్చు. అయితే ఏం తీసుకొస్తున్నావు బ్రదర్? ఎస్ అదే నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి కూడా నీళ్ళలో నుండే బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. అధికారులు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు కాలనీవాసులు అలా అదేవిధంగా మొత్తం ఇళ్లలో నుండే సాయం కోసం ఆర్తిస్తున్నారు. ఎవరు కూడా బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. అయితే ఈ మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే ఇంకా కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఆ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క పరిస్థితిని పరిశీలన చేశారు. మొత్తం అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. అయితే వీళ్ళని పునరావాస కేంద్రానికి తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం కూడా ఇక్కడ నుండి వీళ్ళందరినీ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. చూసుకోవచ్చు కాలనీలో మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇదే పరిస్థితి. మొత్తం నిండా నీటితో మొత్తం కాలనీ వాసులు ఎవరు కూడా కిందికి వచ్చే పరిస్థితి లేదు. అందరు కూడా పైనుండే అయితే సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి అదే ఏది ఏమైనా ఖచ్చితంగా అధికారులు ఇక్కడ రావాలి, వచ్చేసి వీళ్ళందరినీ పునరావాస కేంద్రానికి తరలించాలి అంటూ కూడా కోరుతున్నారు. ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా ఇక్కడ రాలేదు అంటూ కూడా కాలనీవాసులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. O2 స్టూడియో. థ్యాంక్ యూ ప్రవీణ్.